వినాయక చవితి వచ్చేసింది గదా! ఇంకా నేనైతే మట్టి గణపతిని చేద్దాం అనుకున్నా. దానికోసం మట్టి వేటాడినాం చూడండి. అసలు ఎక్కడెక్కడో వెతికితే లాస్ట్‌కి కుండల అంకుల్ దగ్గర దొరికింది. అమెజాన్‌లో నేను ఆల్రెడీ ఆర్డర్ చేసినా గానీ, అది కరెక్ట్ టైంకి డెలివరీ లేదు. ఫెస్టివల్ తర్వాత వస్తుండే అన్నట్టు. ఇంకా దానికోసమని మట్టి తెచ్చుకొని, దాన్ని మెత్తగా చేసి, నైట్ అంతా నానబెడితే నెక్స్ట్ డే మార్నింగ్ వరకు ఇట్లా అయింది. సో, ఒక చిన్న బండ తీసుకొని దాని మీదైతే వినాయకుడు చేయడం స్టార్ట్ చేసినా. యాక్చువల్‌గా ఏందంటే, నాకు అంత పర్ఫెక్ట్‌గా రాదు ఈ క్రాఫ్ట్స్ గానీ అవన్నీ. కానీ నాకైతే నా చేత్తో ఎట్లొచ్చినా గూడా గణపతిని చేసి దానికి పూజ చేయడమే మంచిగా అనిపిస్తది. సో, ఫస్ట్ అయితే ఒక బేస్ పెట్టుకున్నా. అండ్ ఈ మధ్య ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా ట్రెండింగ్ అయితుంది గదా! ఈ ఫోర్క్ అండ్ స్పూన్‌తోని. ట్రై చేద్దామని చాలా చేసినా గానీ అదంతా అవ్వలేదన్నట్టు. ఇంక నాకొచ్చినట్టే ఒక బొజ్జ గణపయ్యని చేద్దామని చెప్పేసి ఒక బొజ్జ పెట్టి 2 కాళ్ళు, 2 చేతులు, గణపతికి ఉండాల్సిన అన్ని థింగ్స్ కూడా పెద్ద పెద్ద చెవులు, చేతు, తొండం అన్నీ పెట్టి వినాయకుడినైతే చేసినా అన్నమాట. మీరందరూ వినాయకుడిని ఇంట్లో చేసుకుంటారా? లేదంటే బయట తెచ్చుకుంటారా అనేది కామెంట్ చేయండి. ఏదేమైనా గూడా మట్టిదే తెచ్చుకోండి. బయట తెచ్చుకున్నా గూడా ఎంతో కొంత హెల్ప్ చేసినట్టు ఉంటది. అండ్ గణపతికి పక్కన 2 సోఫాలు, పైన ఇట్లా కొంచెం చిన్నగా డెకరేట్ చేసి నాకొచ్చినట్టయితే నేను వినాయకుడిని చేసేసినా అనమాట. ఫైనల్‌గా ఎలుకను గూడా పెట్టినా. ఇది లేకుండా వినాయకుడు ఎట్లా కంప్లీట్ అయితాడు? అండ్ నెక్స్ట్ వీడియోస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.